సీఎం రేవంత్ రెడ్డి ర్యాబిస్ వ్యాధి సోకిన పిచ్చి కుక్క లెక్క మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కందుల మధు మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కందుల మధు ఆధ్వర్యంలో బీఆర్ఎస్వి నాయకులు కుక్కకు రేవంత్ రెడ్డి తల ఉన్న ఫోటోను పెట్టి ర్యాబిస్ ఇంజెక్షన్ను ఫోటోకు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ఓయూలో మాట్లాడారు. ప్రజలు రాష్ట్రాన్ని పాలించమని ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే నువ్వు కేసీఆర్ని మార్చురికి పంపిస్తానంటూ మాట్లాడుతున్నావంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రికి కనీస మర్యాద ఇవ్వకపోవడం సరికాదన్నారు. గౌరవ ఆనాడు తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు కేసీఆర్ గారు పట్టుకొని మరి మాస్టర్లు పంపించాలని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఖబర్దార్ గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డి, నువ్వు పెద్దల పట్ల గౌరవం లేదు, మరి ప్రజల పట్ల గౌరవం లేదు, మరి నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు సోయి లేకుండా మాట్లాడుతున్నావు, పిచ్చి కుక్క లెక్క మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి హోదాలా నేను పిచ్చి కుక్క అనడం అనేది నాకే సిగ్గుసేట అనిపిస్తుంది. కానీ మీరు మాట్లాడే మాట తీరు, మీ భాష బాగలేదు. మీరు మార్చుకోకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ ఇల్లు ముట్టడిస్తాం. ఇలా బీఆర్ఎస్ యంత్రాంగం అంతా మరి మీరు అంత తెలంగాణ ప్రజలంతా చూస్తుర్రు. మరి లేదు అంటే మీరు దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి మిమ్మల్ని ముఖ్యమంత్రి హోదాలో మిమ్మల్ని గౌరవిస్తున్నాము. ఆ గౌరవాన్ని మీరు తప్పుదారు పట్టించి మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం సాధన కొట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టే ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రం వస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అనే సంగతి గుర్తుపెట్టుకో. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కనుక ర్యాబిస్ వైరస్ సోకిన పిచ్చి కుక్కలాగా కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నీకు ఆ సోయి ఉండాలా? కనీసం పెద్ద మనిషి 70 ఏళ్ళ వచ్చినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ప్రజలు నిన్ను తెలంగాణని పరిపాలించమని నిన్ను ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే కేసీఆర్ గారిని మార్చురికి పంపిస్తారని మాట్లాడుతున్నావు. బుద్ధుందా రేవంత్ రెడ్డి? సోయిందా? నీ మావ జైపాల్ రెడ్డి కూడా ఒకప్పుడు ఏజ్డ్గా ఉండి రాజకీయాలలో చనిపోయినటువంటి వ్యక్తే. ఇలా సోనియా గాంధీ ఏమన్నా 1000 ఏళ్ళు బతుకుతుందా? ఆమె కూడా ఏజ్ ఎక్కువైపోయి టెన్షన్ పదులు ఆగిపోలేదా? మరి పెద్దలంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి, నీకు పిచ్చి కుక్కలకి చేసే ర్యాబిస్ ఇంజెక్షన్ను నీకు పిచ్చి కుక్క కలిసినట్టు ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీ ఫ్రస్ట్రేషన్ని కేసీఆర్ గారి మీద చూపిస్తున్నావు కాబట్టి